నమస్తే అండి. నేను ఈరోజు సునీత మాట్లాడేది. ఈరోజు వచ్చి మామిడికాయతో కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. ఇది మామిడికాయ, 2 మామిడికాయలు, 2 ఎర్రగడ్డలు, ఇంతే అండి దీనికి కావాల్సిన పదార్థాలు. దీంతో నేను కొత్త రెసిపీ ఈజీగా చాలా ఫాస్ట్గా జరిగేది రెసిపీ చూపిస్తున్నానండి మీకు. చూడండి, ఎర్రగడ్డని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. 2 ఎర్రగడ్డలని అలాగే మామిడికాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. స్టవ్ మీద బాండ్లు పెట్టి నూనె పోసి కొద్దిగా ఆవాలండి వేసి కరింపాకు ఇలా చిటపటలాడేటప్పుడు తరిగిన ఎర్రగడ్డలని వేసుకోవాలండి. ఈ ఎర్రగడ్డతో పాటు తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చండి, వేసుకునే వాళ్ళు. దాంతోపాటు మనకు తెలుసు కదండి, కొద్దిగా ఉప్పు చల్లితే బాగా దీన్ని వేగుతాయి. అందుకోసం కొద్దిగా సాల్ట్ చల్లాను. చూడండి, ఈ విధంగా ఎర్రగా అయిందంటే అయిన వెంటనే ఇలా పెద్ద పెద్దగా కోసుకున్న మామిడికాయలు వేసేయాల. వేసి ఇంటి ఉప్పు, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి వేయాలండి. హాఫ్ స్పూను పసుపు, 1 స్పూన్ మిరప్పొడి, ఒకటి కాదు కొంచెం ఎక్కువ వేయాలండి. ఎందుకంటే దీనికి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కారం ఎంత తీసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. 2 స్పూన్లు వేసినానండి మిరప్పొడి. ఇది 1 స్పూను ధనియాల పొడి అండి. ఇది ఉప్పు అండి. ఇది వేసి కొంచెంసేపు మగ్గనియాలండి మూసుకొచ్చి. చూడండి, ఇలా బాగా కలబెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కొద్దిగా స్టవ్ మీద పెట్టినాక కొంచెం బెల్లం అండి, ఇది బెల్లం ఇంత వేసేసి దీన్ని మళ్ళా బాగా కలబెట్టి 1 గ్లాస్ నీళ్ళు పోసి మూసి పెట్టేయాలండి. నేనైతే 1.5 గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి. చూడండి, ఇట్లా కలబెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, దాని తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ చేయకూడదు. చూడండి, ఇది హై ఫ్లేమ్లో నేను పెట్టిండేది. ఇది కొంచెము అంత కాయలు అర్థం ఉడికిందండి. ఇలా ఉడికేటప్పుడు చూడండి, ఇలా ఉడికేటప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ ఉడకబెట్టేసి ఆఫ్ చేసేయాలండి. అంతే అండి, మామిడికాయతో ఈజీగా ఫాస్ట్గా చాలా రుచికరంగా అయ్యే డిష్ అండి ఇది. అంతే, రెడీ అయిపోయిందండి మామిడికాయతో ఈజీగా ఉండే పులుసు. దీన్ని సంగటితో తింటే చాలా బాగుంటుంది. ఇది మా అత్తగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. తిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.